రామ్ టెంకి శేఖర్ ఇంకొకసారి పాస్టర్ల పైన ఏదైనా పోస్టర్ పెట్టి ఏదైనా చేయడానికి ముందు ఆ పాస్టర్ గురించి పూర్తి ఎవిడెన్స్ తెలుసుకొని నువ్వు ఆ వీడియోని రిలీజ్ చేయాలని చెప్పేసి నేను నేను ఒక బ్రదర్ లాగా నీకు ఒక తమ్ముడిలాగా ఒక అన్నలాగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే సమాజంలో ప్రతి మనిషి ఆ విలువలను ఎవరు కూడా పోగొట్టుకోవాలని ప్రయత్నించాడు. ఆ విలువలను కొంచెము కాపాడుకోవాలని ప్రయత్నిస్తాడు. అట్లాంటి మనుషులను మీరు విలువ లేకుండా మనుషుల మధ్య ఇంకేదో చిచ్చు పెట్టాలని ఇట్లాంటి ప్రయత్నించకు బ్రదర్. ఒకటి గుర్తుపెట్టుకో, సమాజంలో ఎన్నో అవినీతులు జరుగుతున్నాయి, ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయి. ఆ దాంట్లో మీద పోరాడు. పాపం ఇట్లాంటి ఫాస్టర్స్ ఎంతో మంది నా దగ్గరకు వచ్చి వాళ్ళ గోడు విప్పుతున్నారు, కానీ ఎప్పుడు కూడా మాట్లాడదలుచుకోలే. ఎందుకంటే ఇట్లాంటి వ్యక్తులు ఎన్నో ట్రోల్స్ చేస్తుంటారు, ఎన్నో జరుగుతుంటాయి. మారుతారులే ఏదో ఒక రోజు అనే ఉద్దేశం మీద నేను సైలెంట్ ఉన్నా, కానీ ఏ రోజు కూడా ముందుకు రాలే. ఈ యొక్క ఫాస్టర్ పేరు ప్రవీణ్ బోరబండలో ఉంటాడు బ్రదర్. ఈ ఫాస్టర్ యొక్క పనులు మేము చూస్తున్నాం కాబట్టి, ఎంతో మందికి సహాయపడుతున్నాడు కాబట్టి ఆయన గురించి నేను మాట్లాడాల్సి వచ్చింది. కానీ ఇక నుంచి ఏ ఒక్క పాస్టర్ పైన చెడు ట్రోల్స్ వచ్చినట్టయితే ఖచ్చితంగా నేను ఖండించడానికి మా టుడే ఈటీ న్యూస్ ఛానల్ తరఫున నేను ముందుంటా. ఎందుకంటే ఏ ఫాస్టర్నైనా సరే మీరు ఖండించండి, తప్పు ఉంటే తప్పనే చూపించండి, లేదు అనుకుంటే ఆయన గురించి ఏముంది అనేది మాత్రమే నిజమేందో అనేది చూపించండి. ఎందుకంటే ఒక దాని గురించి మనం ట్రోల్ చేసేటప్పుడు పూర్తి వివరాలతోటి మనం ముందుకోవాలి. సగం సగం తెలిసి ఎవడో పెడుతున్నాడుగా వేస్ట్ నా కొడుకులు, ఎవరో పెడుతున్నారుగా లుచ్చ నా కొడుకులు అని చెప్పేసి ఇట్లాంటివి ఎప్పుడు కూడా ట్రోల్స్ చేయకండి. బ్రదర్ రామ్ టెంకి శేఖర్, ఇది నేను ఒక బ్రదర్లకు ఒక అన్నలాగా నీకు తెలియజేస్తున్నా. నెక్స్ట్ టైం ఇట్లాంటి వీడియోలు పోస్ట్ చేసే ముందు ప్రతి ఒక్క ఆయన వ్యక్తిత్వం గురించి తెలుసుకొని ఆయన నిజస్వరూపం ఏందనేది తెలుసుకొని అప్పుడే రిలీజ్ అయ్యి. దీంతో నువ్వు పెట్టిన కుక్క గిక్క అని వీళ్ళు వచ్చి నీతో మాట్లాడడానికి పెద్ద వెనకడిగా ఏమారు. కాకపోతే ఎందుకంటే వాళ్ళ మనస్తత్వం ఎట్లుంటదంటే ఎవరిని కూడా దూషించొద్దు, ఎవరితో కూడా గొడవ పడొద్దు, ఎవరితో కూడా మనకు అవసరం లేదు, మంచిగా ఉండాలి, తెలుసుకున్న రోజు నా గురించి తెలుసుకున్నాడు అనే ఉద్దేశం మీదే వాళ్ళు సైలెంట్గా ఉంటారు.